నుంచి నిద్ర లేదు, ఆకారం లేదు. ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఎత్తట్లేదు అధికారులు. మేము పిల్లలతోని స్లాబ్ మీద మొత్తం పడతా కప్పుకొని ఉంటున్నాం. మమ్మల్ని కొంచెం కాపాడండి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొర్లి పొంగడంతో పాటు అనేక చెరువులు తెగి ఆ గ్రామాలను ముంచేస్తున్నట్టు చెప్పవచ్చు. ప్రధానంగా వరద బీభత్సం అయితే మహబూబాద్ జిల్లా, ములుగు జిల్లాలో తీవ్రతరంగా ఉందని చెప్పవచ్చు. మహబూబాద్ జిల్లాలోని అనేక గ్రామాలు వరద బీభత్సానికి నీట మునగడంతో పాటు రైల్వే ట్రాక్లు కొట్టుకుపోవడం జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. మహబూబాద్ జిల్లా కేసముద్రం తాళ్ళపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వరద బీభత్సానికి రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్తో పాటు అనేక రైళ్లకు అంతరాయం కలిగింది. మహబూబాద్ జిల్లాలోని మహబూబాద్ జిల్లాలో సుమారు 15 గ్రామాల్లో చెరువు కట్టలు తెగిపోవడంతో ఆయా గ్రామాలు నీట మునిగినట్టు చెప్పవచ్చు. రావిలాల గ్రామంలో గత అర్ధరాత్రి వరద బీభత్సం వర్షం ఎక్కువ కురవడంతో రావిలాల గ్రామ సమీపంలో ఉన్న చెరువు ఉప్పొంగడంతో అనేక ఇండ్లు నీట మునిగి ప్రజలు నిరాశ్రయులయ్యారు. అర్ధరాత్రి వర్షం కురవడంతో ఇళ్లలో ఉండే ప్రజలు ఇండ్లపైకి ఎక్కి తలదాచుకోవడం జరిగింది. తెల్లవారుజాము వరకు ఆ ఇంటి స్లాబ్ల పైన ఉండడం జరిగింది. ఆ వరద తాకిడికి ఇళ్లలోని ఇతర సామాను వరద ఉధృతికి కొట్టుకోపోవడంతో పాటు అనేక మంది నిరాశ్రయులని చెప్పవచ్చు. ఇక మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా 10 నుండి 15 చెరువులు కట్టలు తెగిపోవడంతో ఆయా గ్రామాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాద్ జిల్లాలోని వాగులు వంకలు పొర్లి పొమ్మడంతో మహబూబాద్ జిల్లా చుట్టుపక్కలతో పాటు ఖమ్మంకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మహబూబాద్ జిల్లాకు వెళ్ళడానికి 4 వైపుల నుండి మహబూబాద్ జిల్లాకు వెళ్ళే పరిస్థితి లేదు. ఆర్టీసీ బస్సులు వాహనాలు ఎక్కడికక్కడికి నిలిచిపోయి ప్రయాణికులైతే తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పవచ్చు. మహబూబాద్ జిల్లా టౌన్లో కూడా అనేక కాలనీలు వరద బీభత్సానికి నీట మునగడం జరిగింది. ఇక మహబూబాద్ జిల్లా పరిస్థితి ఇలా ఉంటే ములుగు జిల్లాలో కూడా వర్ష బీభత్సం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ములుగు జిల్లా ప్రధాన తాడ్వాయి పస్రా ప్రధాన రహదారిపై ఉన్న జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ జిల్లా అధికారులతో పాటు పోలీసులు అర్ధరాత్రి నుండి ప్రత్యేక చర్యలు రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పాటు ప్రజలు అటువైపు వెళ్ళకుండా పోలీసులను జిల్లా యంత్రాంగం అయితే జాగ్రత్తలు తీసుకుందని చెప్పవచ్చు. ములుగు జిల్లాలోని అనేక వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ వాగులు వంక వెంట ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించడంతో వచ్చే పరిస్థితులను బట్టి కూడా అధికారులు అంచనా వేసి ప్రజలను అప్రమత్తమైతే చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఇక వరంగల్ నగర విషయానికి వస్తే వరంగల్ నగరంలో నాలాలు అయితే ఉప్పొంగడం జరుగుతుంది. నాలాల వెంట ఉన్న ముంపు ప్రాంతాల ముంపు ప్రాంతానికి గురయ్యే అనేక కాలనీలను వరంగల్ కార్పొరేషన్ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం అధికంగా ఉంది. మరో 24 గంటలు వర్షం కొనసాగే పరిస్థితి ఉండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారని చెప్పవచ్చు. రాజ్ కుమార్, ఏపీ విదేశం, వరంగల్.